అండి. ఇదైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి మేమైతే ఇప్పుడు. టైం అయితే 10:54 అయింది. మా ఆయన అయితే తెచ్చిన కొత్త బట్టలు అన్నీ ట్యాగులు అయితే అన్నీ కట్ చేస్తున్నారు ఒక్కొక్కటే. కట్ చేసుకొని తర్వాత అయితే ప్యాక్ చేసుకుంటాము. ఇప్పుడే 10:54 అయిందండి. ఇప్పటి వరకు పనే ఉండింది. ఇంట్లో పని అవి ఇవి చేసుకున్నప్పటికీ ఇంత టైం అయిపోయింది మాకు ప్యాకింగ్ చేసుకోవడానికి. అందుకే ఇప్పుడైతే పిల్లల్ని అయితే పని పెట్టేసి అయితే వచ్చేసాము ఇద్దరు. ప్యాకింగ్ చేసుకుందాం, మళ్ళీ మార్నింగ్ అయితే హడావుడైపోతుంది అని నైట్ చేసేద్దామని నైట్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. అన్ని ప్యాక్ అయితే చేస్తున్నాము. అన్ని ట్యాగ్స్ అన్ని కట్ చేసుకొని మళ్ళీ ఏమేమి కావాలో యాక్సెసరీస్ అయితే అన్నీ పెట్టుకుంటున్నాము. మళ్ళీ మేకప్ ఐటమ్స్ అన్నీ అయితే పెట్టుకుంటున్నామండి. ఇప్పుడైతే అన్నీ అయితే నేనైతే మా ఆయనకి ఇచ్చాను. మా ఆయన సర్దుతున్నారు, నేను కూడా సర్దుతున్నాను. అలాగే వీడియో కూడా తీసుకుంటున్నానండి. చూడండి, అవైతే మార్నింగ్ వేసుకునే బట్టలు, అందుకని పక్కనైతే పెట్టేశాము. మేము ప్యాకింగ్ అంతా అయిపోయేపాటికి 11:45 అయిందండి. కొనుక్కునేపాటికైతే 12 అయితే అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము మంత్రాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము అక్కడ రీచ్ అయినాక అయితే మీకు బ్లాగ్ చేసి చూపిస్తానండి టెంపుల్ అంతా. ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మీరైతే వీడియో చూసేయండి. బాయ్ అండి. మంత్రాలయం టెంపుల్ అయితే మా ఊరి ఇంకా అయితే 280 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఇప్పుడు మేము ట్రావెల్ స్టార్ట్ చేసింది వచ్చేసి 1 అయిందండి ఆఫ్టర్నూన్. ఎందుకంటే మార్నింగ్ అంతా ఇంట్లో పూజ అంతా చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ చేసుకునేపాటికైతే 1 అయిందండి. 1 కరెక్ట్గా బయలుదేరామండి మేమైతే. ట్రావెల్ అయితే చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే అయింది. మధ్యాహ్నం లంచ్ అయితే ఏమి తినలేదండి. అప్పటికే టైం అయిపోయిందని బయలుదేరేసాం. మళ్ళీ నైట్ వెళ్ళేపటికి నైట్ అయిపోతుంది అనేసి ఇదైతే మధ్యలో అయితే స్టాప్ అయితే ఇచ్చామండి. కాఫీ అయినా తాగుదాము అనేసి అక్కడైతే బజ్జీలు దొరికినాయి. వంకాయ బజ్జీలు, ఆలూ బజ్జీ దొరికినాయండి, తిన్నామండి. హాయ్ అండి, మేమైతే ఇప్పుడైతే మంత్రాలయంకి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 8 అయింది. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చి ల్యాండ్ అయ్యామండి. మా వారు అయితే రూమ్లో అయితే చూసుకోవడానికి వెళ్ళారు. రూమ్ అని చూసుకొచ్చేసి మీకైతే చూపిస్తానండి టెంపుల్. ఇది మంత్రాలయం స్ట్రీట్ అండి. నేను మార్నింగ్ అయితే మీకు టెంపుల్ అంతా చూపిస్తానండి. ఇప్పుడైతే అయ్యలేదు. ఇప్పుడు మేము పోము, మార్నింగ్ పోతాము, అప్పుడు చూపిస్తామండి దర్శనం పోయినప్పుడు. మా చేస్తూ చూడండి, మాట్లాడి అట్లా మాట్లాడుతుంది. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినానండి నేనైతే. ఎందుకంటే మా చిన్న పాప ఎత్తుకొని కూర్చొని కార్లో అయితే చేతులు కాళ్ళని నొప్పిలో చేస్తున్నాయి. నా ఫేస్లోనే తెలుస్తుందండి ఎక్కువ ఎంత టైర్డ్ అయిపోయినాను అనేసి. ఇప్పుడైతే మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నామండి. రూమ్ అయితే దొరికింది. ఇదేనండి మా రూమ్ అయితే. మేమైతే సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నామండి చాలు అని. ఇదిగోండి, ఇదేనండి మా రూమ్ అయితే. ఒక లుక్ అయితే వేసేయండి. చూడండి, ఎక్కడ ఎంట్రన్స్గానే రాఘవేంద్ర స్వామి ఫోటో అయితే పెట్టారండి. 2 చైర్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఒక మిర్రరు, టీవీ. ఇదైతే ఏసీ రూమేనండి. ఏసీ రూమే తీసుకున్నాము. అంటే చలిగా ఉంది కానీ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఇదేనండి మేము ఉండబోయే రూమ్ అయితే. బాగుంది, ఏసీ రూమ్ బాగుందండి. ఒక నైట్కే కదండి. మార్నింగ్ అయితే మళ్ళీ దర్శనం అయిపోతేనే వెళ్ళిపోతాము. చూడండి, అదైతే లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అయితే కాటు టీవీ ఒకటి ఇచ్చారు. ఒక పెద్ద మిర్రర్ అయితే ఇచ్చారు. మేమైతే ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి నైట్ డిన్నర్ చేయడం. ఎందుకంటే మధ్యాహ్నం కూడా తినలేదు. అందుకని వస్తే అది హెడేక్ పేరు అయిపోయింది నాకైతే విపరీతంగా. అందుకే వస్తేనే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఫేస్ వాష్ అంతా చేసుకొని మా ఆయన పిల్లలు అందరూ చేసుకున్నామండి. ఫేస్ వాష్ అయితే వస్తేనే అంత డస్ట్ అంతా ఉంటుంది కదండి కార్లో వచ్చేటప్పుడు అయితే. అందుకని ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ 8 టైం వేరే అయ్యింది. ఆకులు వేరే వేస్తుందండి. అందుకే వెళ్ళి ఫస్ట్ డిన్నర్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం మేమైతే. ఇప్పుడైతే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నా వాయిస్ అయితే అంత డల్గానే ఉందండి. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం టైర్డ్ అయినాను అందుకని. ఇప్పుడైతే రెడీ అయినాము. అందుకే వెళ్దాం పదండి అంటున్నాను నేనైతే. అందుకే మీకైతే చూపిస్తున్నాను. మా పాప చూడండి, చిన్న పాప అయితే ఇక్కడ తోడుకొచ్చినామనేసి ఎక్కువగా ఆటలాడేస్తుందండి.
దానికి ఎక్కడ తోడుకొచ్చి ఫుల్ ఖుషి అయిపోతుంది అదైతే ఆడుకోనికి. ఇక్కడికి వచ్చినాము, లైట్స్ అవన్నీ చూసేసి దానికి ఫుల్ ఖుషి అయిపోతుందండి. ఇప్పుడైతే వెళ్తున్నాము మేమైతే. మాదైతే ఇదైతే 10th యానివర్సరీ అండి, అందుకనే టెంపుల్కి వెళ్ళాము. దేవుని బ్లెస్సింగ్ అయితే కావాలి అని, దేవుని బ్లెస్సింగ్ తీసుకోవాలనేసి ఇంట్లో అయితే మా అమ్మ దగ్గర మా అమ్మ బ్లెస్సింగ్ తీసుకొని అయితే నేను బయలుదేరానండి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దామని టెంపుల్కి అయితే వచ్చాము. హ్యాపీగా జరుపుకోవాలని 10th యానివర్సరీని అలాగే మెమొరీగా ఉండాలని కూడా అనుకున్నామండి మేమైతే. అందుకని దేవునికి అయితే వచ్చేసాము. ఇలా క్షేమంగా వచ్చామండి కార్లో అయితే. రూమ్ కూడా దొరికింది. ఇప్పుడైతే నైట్ డిన్నర్ చేసుకుని మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్తామండి. ఇప్పుడైతే హోటల్కి అయితే వెళ్తున్నామండి. మేమైతే వెళ్ళాము ఉడిపి శ్రీకృష్ణ భవన్ అనేసి వెజ్ హోటల్ అండి. అది నైట్ అయితే మేము పేపర్కి 8:35 అయిపోయిందండి హోటల్కి వెళ్ళడానికి. ఫ్రెషప్ అంతా అయిపోయి మేమైతే నైట్ డిన్నర్ అయితే తీసుకున్నాము. ఫుల్ మీల్స్ అయితే తీసుకొని తిన్నామండి. ఇప్పుడు తినేసి తర్వాత నైట్ టెంపుల్ అంతా లైట్స్ వేస్తాము. లైట్స్ అయితే వేసిండండి, చాలా బాగుండింది. అందుకే నైట్ అయితే వచ్చాము. టెంపుల్ అయితే క్లోజ్ అయింది, మైన్ టెంపుల్ అయితే. ఇదైతే లైట్స్ అయితే చూడొచ్చండి. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంటుంది లైట్స్. ఇదైతే 10 o'clock వరకు మాత్రమే ఆన్ చేస్తారంట, తర్వాత అయితే ఆఫ్ చేసేస్తారంట అండి. అందుకని చూసుకొని వెళ్దామని వచ్చేసామండి మేమైతే. డిన్నర్ అయితేనే వచ్చేసాము. ఇలాగే మా రూమ్కి తర్వాత టెంపుల్కి పక్కనే ఉందండి, అందుకే వచ్చాము. చూసుకొని వెళ్దాము. ఇక్కడైతే చూడండి రాఘవేంద్ర స్వామి వెనక శ్రీరాముడు ఉన్నాడు, చాలా బాగుంది. అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. నేనైతే మీకు పిక్స్ అన్నీ నేనైతే లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే వచ్చేసాం మేము. మీకైతే చూపిస్తాను చూడండి టెంపుల్ అంతా ఎలా ఉంది ఏంటి అంటే. లైట్స్ వేస్తున్నారు, లైట్స్ అంతా ఎలా ఉన్నాయి, అంతా బాగా ఉన్నాయండి. అక్కడంతా చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ దేవుని స్వరూపాలు అన్నీ బాగా ఇచ్చేసిందండి, డ్రాయింగ్ చేసినారు, చాలా బాగుంది. మేమైతే వెళ్ళామండి ఒక 6 years బ్యాక్ వెళ్ళాము. అప్పుడు ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్లో అయితే ఉండింది. అప్పుడు ఇలాంటివి ఏమీ లేదు, లైట్స్ అలాంటివి ఏమీ లేదండి. ఇప్పుడు వెళ్ళినప్పుడైతే అన్నీ బాగా లైట్స్ గీట్స్ అంతా బాగా వేసినారు. చాలా నైట్లో అయితే చాలా సూపర్గా ఉంటుందండి. నైట్లో వెళ్తే మీరు ఎవరైనా వెళ్ళారంటే మంత్రాలయంకి నైట్లోనే వెళ్ళండి. నైట్లో ఇవన్నీ లైట్స్ అయితే చూడొచ్చు. మార్నింగ్ అయితే ఇవన్నీ వేయరు. మార్నింగ్ ఇలా కనిపించేది కూడా, నైట్లో అయితే చాలా బాగుంటుంది. అక్కడైతే కొందరైతే అక్కడక్కడ పనుకున్నారు కూడా అండి. అంటే దోమలు ఎక్కువగా ఉంటాయండి, ఎక్కువగా ఉన్నాయి కూడా. మేమైతే చూసాము ఎక్కువగా ఉన్నా, మేము కూడా అక్కడే కొంచెం పోయి టైం స్పెండ్ అయితే చేసామండి. ఎందుకంటే ఎప్పుడో వెళ్తాం కదండి, దేవుని సన్నిధిలో కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు నెమ్మదిగా ఉంటుందని అయితే దేవుని ప్రార్థించుకొని ఆడే కూర్చొని ఉన్నామండి. 1.5 hour అయితే ఆడే ఉన్నాము. అది ఇంకొకటి ఏమంటే మైన్ టెంపుల్ అదేనండి. గ్రీన్ లైట్స్ ఉన్నాయి కదండి, అవేనండి. ఎవరైనా చూడుకున్న వాళ్ళు అయితే చూడండి, గ్రీన్ లైట్స్ ఉన్నాయి కదా, అదేనండి పెద్ద టెంపుల్, మంత్రాలయం టెంపుల్ అయితే. దానిపైనే చంద్రుడు అయితే ఉన్నాడు చూడండి. నేనైతే ఒక పిక్ కూడా పెట్టాను మీకు, ఫోటో తీసుకొని, ఎంత బాగుంది. హాఫ్ చంద్రుడు అయితే ఉన్నాడు, చాలా బాగుండింది. మా పాపకు అయితే ఏదైనా హ్యాపీగా అయితే అద్దులే లేవండి. మా చిన్న పాపకు అయితే ఎక్కడంటే అక్కడే వెళ్ళిపోతుంది. మా చేత అయితే పొట్టకే కాలేదా బిడత. మా జ్యోత్స్న అయితే పాపం చాలా చాలా ఇచ్చేసేసింది పట్టుకోవడానికి. దానికి ఒక నిమిషం ఉండదంటే దాని వెనకంటే పరిగెడుతుంది పాపము. పరిగెట్టి సాలైపోయింది. దాని లైట్స్ అవంతా చూసి అయితే దానికి ఫుల్గా హ్యాపీ అయిపోయింది. చూడండి ఏం ఆడుతుందో అండి. భోజనం కూడా తినలేదు అది నైట్ అయితే. వరి ఆడే దాంట్లోనే సరిపోయింది దానికి. దానికైతే ఎక్స్ట్రా ఇడ్లీ కూడా తీసుకున్నాము అక్కడ టెంపుల్ దగ్గర తినిపిద్దామని తీసుకుంటే, అది కానీ రోజు కూడా తినలేదండి. ఆడే దాంట్లోనే దానికి టైం అంతా ఇదైపోయి. అదేనండి మైన్ ఎంట్రన్స్ అయితే. ఇప్పుడు చూపించాం కదా, ఈ మైన్ ఎంట్రన్స్. ఇదంతా ఫుల్ టెంపుల్ ముందర అయితే చాలా అంటే చాలా స్పేస్ ఉంటుందండి, స్పేషియస్గా ఉంది. చూడండి ఎంత జనమున్నా వచ్చి ఆరాము టైం స్పెండ్ చేయొచ్చు, అలా ఉంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు తెలుసుంటుంది దేవుని దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, మనసు ఎంత ప్రశాంతంగా, ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అన్నీ మర్చిపోతామండి ఆ దేవుని చూసేపాటికే మనకి. మేము అందుకని ఆ ప్రశాంతత, ఆ నెమ్మది కోసం దేవుని దగ్గరికి అయితే వెళ్తామండి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. అందుకే ఇప్పుడు అనిపించిందండి వెళ్ళాలని, దేవుడు దావిచ్చాడు, అందుకే వెళ్ళొచ్చామండి మంత్రాలయంకి అయితే. చూడండి అదేనండి మైన్ ఎంట్రన్స్. ఇదంతా
లైట్స్ అండి చూడండి ఎంత సూపర్గా ఉందో చూసేయడానికి. అందుకే వీడియో అయితే తీసానండి, మీరు చూసేయండి. ఇంకా మార్నింగ్ అక్కడ 10 అయిపోయిందండి, అందుకే లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు. నేనైతే ఇంకా మిగతా వీడియో అయితే వేరే వీడియోలో అయితే పెడతానండి, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇదైతే చూడండి, నేనైతే ఫొటోస్ అయితే అటాచ్ చేశాను, అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అయితే అటాచ్ చేశాను. మీకు నచ్చుతాయండి. మీకైతే వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో చూడండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తానండి నేనైతే. అందుకని మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తానండి. మార్నింగ్ టెంపుల్ అంతా ఎలా ఉంది, మా దర్శనం ఎలా అయింది అవంతా అయితే మీకు ఇంకో వ్లాగ్లో అయితే చూపిస్తానండి. ఇంకా బాయ్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తామండి. బాయ్, టేక్ కేర్.